హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్ ఫ్యామిలీ వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఓటింగ్ అనాలిసిస్, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ఫుల్ క్లారిటీగా మాట్లాడేసుకుందాం. ఎలిమినేషన్ గురించి కూడా. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. నిన్నటి ఎపిసోడ్లో నబీల్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు, ఆల్రెడీ చూసే ఉంటారు. నబీల్కి ఎక్కువ హింట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు వాళ్ళ మదర్, ఓన్లీ ఇండివిజువల్గా గేమ్ ఆడు అని మాత్రమే చెప్పారు. ఇక రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు, రోహిణికి కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళిద్దరు మాత్రమే నీ ఫ్రెండ్స్, మిగిలిన వాళ్ళంతా కాదు, వెనకాల నీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో యష్మి వాళ్ళ ఫాదర్ అయితే వస్తారు. యష్మికి చాలా హింట్స్ అయితే ఇచ్చారు. గౌతమ్ని చాలా పొగిడారు యష్మి వాళ్ళ ఫాదర్. గౌతమ్ అందరితో బాగుంటాడు, గొడవైనా వెంటనే కలిసిపోతాడు అని చాలా హింట్స్ అయితే ఇచ్చాడు యష్మికి. యష్మి ప్రాపర్గా యూజ్ చేసుకుంటే యష్మికి ప్లస్సే అవుతుంది. ఇక హౌస్లో కూడా అందరికీ తెలిసిపోయి ఉంటుంది గౌతమ్కి ఓట్ బ్యాంక్ బాగుంది అని. విష్ణుప్రియకి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్, అవినాష్కి అవినాష్ వాళ్ళ వైఫ్, నిఖిల్కి నిఖిల్ వాళ్ళ మదర్ అయితే రాబోతున్నారు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 24% ఓటింగ్తో. అన్ని అన్అఫీషియల్ పోల్స్లో క్లియర్ కట్గా గౌతమే టాప్లో ఉన్నారు. ఖచ్చితంగా విన్నింగ్ రేస్లో అయితే ఉంటాడు గౌతమ్. యష్మి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హింట్స్ని బట్టి కూడా హౌస్ మేట్స్కి అర్థమయ్యే ఉంటుంది. సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 19% ఓటింగ్తో. టేస్టీ తేజకు కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. వాంటెడ్గా వాళ్ళందరూ టార్గెట్ చేయడంతో టేస్టీ తేజ ఓటింగ్ గ్రాఫ్ అయితే పెరిగింది. థర్డ్ ప్లేస్లో యష్మి ఉంది 16% ఓటింగ్తో. యష్మికి ఇదంతా ఓన్ ఓటింగ్ అయితే కాదు, నిఖిల్ ప్రేరణకి సంబంధించిన ఓట్స్ అయితే పడుతున్నాయి. ఫోర్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 15% ఓటింగ్తో. అవినాష్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఒక 1% పెరిగింది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 14% ఓటింగ్తో. లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 12% ఓటింగ్తో. విష్ణుప్రియ క్లియర్గా అన్ని అన్అఫీషియల్ పోల్స్లో లీస్ట్ ఓటింగ్తో అయితే ఉంది. విష్ణుప్రియనే డేంజర్ జోన్లో ఉంది ఈ వారం గౌతమ్, టేస్టీ తేజ, యష్మి వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా సేవ్ అయిపోతారు. ఇక ముగ్గురులో నుంచే ఎలిమినేషన్ ఉంటుంది. పృథ్వీ, విష్ణుప్రియ, అవినాష్. వీళ్ళందరిలో అందరికన్నా తక్కువ ఓటింగ్ అయితే విష్ణుకే వస్తుంది. ఒకవేళ కనుక డబుల్ ఎలిమినేషన్ జరిగితే వీళ్ళ ముగ్గురులో నుంచి ఎలిమినేషన్ ఉండబోతుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.